కేసు కింద షరతులు వర్తిస్తాయి అని ఉంటాయి. ఆ షరతులు మనకు కనపడవు, చిన్న చిన్న అక్షరాలు చీమల్లాగా ఉంటాయి. ఆ షరతుల్లో ఏముంటుంది? సెయిల్లో విలీనం చేయండి అండి. సెయిల్లో ఎందుకు విలీనం చేయాలి? క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు? మనకు రాదు, మనసు రాదు, ముందుకు రాదు. బీట్ బీజేపీ, బీట్ కాంగ్రెస్, నేను అనేది ఏ ఒక్క పార్టీ జాతీయ పార్టీని ఇక్కడ మాట్లాడట్లా, రాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎదిగిపోతే భారతదేశ చిత్రపటంలో మిగిలిన రాష్ట్రాలు బీలిట్లు అయిపోతాయేమో. ఎవరి బాధలు వాళ్ళవి, అవునా కదా? సెయిల్లో ఎందుకు విలీనం చేయాలి? క్యాప్టివ్ మైన్స్ ఇచ్చేయండి. రాజ్యాంగాన్ని మీకు అనుకూలంగా మీకోసం చాలాసార్లు మార్చుకున్నారు. రామ్ కుమార్ గారికి నేనంటే కోపం వస్తుంది, కానీ 370 అధికరణం విషయంలో మార్పులు చేర్పులు చేసి మనం 3 చిన్న రాష్ట్రాలుగా చేసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు ఇవాళ ఎందుకు వచ్చేస్తాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి? రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాం. రామ్ కుమార్ గారు, మీరేమంటారు? కాదండి, మేమేమో సమస్యను ఎలా పరిష్కరించాలని చూస్తున్నాం. మీరేమో ఒక్క పద్ధతిలోనే ఇప్పుడు ఏదో అంటే ఒక మనిషి ఏదో జబ్బు చేస్తే దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్లి ఏదో విధంగా అక్కడ ట్రీట్మెంట్ చేయాలంటే మీరు అలా కాదు, ఖచ్చితంగా ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్లి ఇక్కడే చేయాలంటున్నారు. అల్టిమేట్ గా మా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? సెయిల్ విలీనం చేయడం వల్ల ఇష్యూస్ ఏం ఉండవు కదా వాస్తవ గారు. క్యాప్టివ్ మైన్స్ ఇస్తారా? స్ట్రైట్ క్వశ్చన్ అండి, స్ట్రైట్ క్వశ్చన్. క్యాప్టివ్ మైన్స్ ఇస్తారా మీరు? పక్కనున్న ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి దఖలు చేయడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి? మీ పార్టీ ఎంపీలకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? మీ పార్టీ మంత్రులకు ఉన్న అభ్యంతరాలు ఏంటి? కాదు, సెయిల్ విలీనం చేసేసారనుకోండి, ఆటోమేటిక్ గా పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ లో ఉండగా అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. మళ్ళీ కొత్తగా ఇచ్చేది ఏముంటుంది వాస్తవ గారు అక్కడ? ఇప్పుడు ప్రత్యేకంగా దీన్ని ఇండివిజువల్ ఎంటిటీగా ఉంచి దీనికి అన్ని చేసే పొద్దు దీన్ని దానిలో అదే దశల వారీగా తన స్వతంత్ర ప్రతిపత్తిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోల్పోయే దిశగా దాన్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తారు. కాదు, స్వతంత్ర ప్రతిపత్తి ఇవన్నీ మా కాదు వాస్తవ గారు. మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, యాజ్ ఇట్ ఈస్ ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలా ఉండాలనేది మన ఆంధ్రప్రదేశ్ వాసుల కోరిక. అది ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. ఏది ప్రైవేటైజేషన్ అయిపోకుండా గవర్నమెంట్ సెక్టర్ లో ఉండడం అనేది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అందులో ఉన్న వ్యక్తులను కూడా ప్రక్షాళన చేయాలి. అది కూడా జరిగితేనే మంచిదన్నాం. అన్ని మీరు మీ వేవ్ స్టోరీ అదే మంచి విషయాలు అలా చెప్తున్నారు. ఇందులో ఉన్న ఏమేమైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవి కూడా అందరూ మాట్లాడాలంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఇండివిజువల్ గా స్ట్రైట్ గా మాట్లాడితే అవుతాయా? అవి కూడా మీరు ప్రస్తావన చేయాలి వాస్తవ గారు. అంటే దాని లాసుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటనేది కూడా మీరు చేయాలి. అంటే మీ దగ్గర ఆ డేటా లేదని నేను అనట్లేదు. అల్టిమేట్ గా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి నేరుగా చెప్పమంటారా? అంటే మీరు నొచ్చుకోనంటే ఒక విషయం చెప్పమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం, మళ్ళీ చెప్తున్నాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళడానికి కారణం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే పేరుతోటి మీరు ఉత్తరాది పెత్తనాన్ని విశాఖపట్నం మీద రుద్దటం వల్ల నష్టాల్లోకి వెళ్ళింది. స్పష్టం అది. అసలు అదే అంటున్నాను. ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ నిర్మలా సీతారామన్ సరే, ఆవిడ రోల్ ఆవిడ ప్లే చేస్తారు, మిగిలిన వాళ్ళు ప్లే చేస్తారు. అదేగా చెప్పేది. అబ్బాబ్బా మీరు ఇంక ఎలాగైనా ఏమండి, ఆవిడ మన రాష్ట్రం కోడలండి. అత్తారింటికి దారి ఏదైనా ఆవిడ చూసుకుంటుంది. మీ భలేవరే పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఆవిడ ఉండగా ఇది అవ్వదు. సరే, ఆ విషయాన్ని పక్క తీసండి, మీరు ఇక్కడ కన్విన్స్ అవుతారు. రెండోది, ఉత్తరాది పార్టీ అనే బ్రాండ్ వేళ ఉత్తరాదిలో కన్నా వేళ దక్షిణాల్లోనే వేళ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. అనుకోని స్థానాలు అంటే పర్సంటేజో లేకపోతే ఇది బ్యాట్స్మెన్ లో టాప్ ఆర్డర్ కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే కిందకు వచ్చేటప్పుడు తక్కువ ఉంటుంది. అలా టాప్ ఆర్డర్ కన్నా లోవర్ ఆర్డర్ ఎక్కువ కొట్టారు. మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. వేళ ఓన్ చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని. మేము పోనీ మీరన్న రాజకీయ లైన్ లోకి వచ్చేస్తాను. వేళ ఇది నిలబడితే పార్టీకి కూడా మోస్ట్ స్ట్రెంగ్త్ కదండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానమో మేము ఈ రాష్ట్రానికి ఏమేమి చేస్తామో భారతీయ జనతా పార్టీ నిలబడి ఉన్నదని ఈ చర్మలైనా మేము గట్టిగా నిలబెట్టుకుంటే మాకే అడ్వాంటేజ్ కదా. ఇవ్వని రాష్ట్రాల కన్నా ఇచ్చిన రాష్ట్రాలకి, నిలబెట్టిన రాష్ట్రాలకి ఇవ్వడానికి ప్రేమ ఉందని మీరు ఎందుకు అనుకోకూడదు? ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు, కానీ బీజేపీ కూడా అనుకోవాలి కదా. బీజేపీ కూడా అనుకోవాలంటున్నా అలా అని కాదండి. ఇందాక పాదయాత్ర వెంకటరెడ్డి గారి పైకి వెళ్ళి ఇందాక ప్రశ్న నేను సమాధానం చెప్పనంటారు. అసలు పైకి వెళ్ళి వీళ్ళు ఏం అడిగారని ఏం అడగలేదు. ఎవడు శ్రీకృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షమై భక్తానికి ఏం కావాలో కోరుకో అని ఊరికి అలా నిలబడి పైన చక్రం తిరుగుతూ వరం ఇవ్వడానికి అక్కడ మోడీ గారు ఉన్నారు. నాకేం అవసరం